హలో ఫ్రెండ్స్, దేవుని నామంలో అందరికీ శుభములు తెలుపుకుంటున్నాను. నిన్నటి దినము నేను మీ గృహంలోకి రాలేదని మీరు గమనించి ఉన్నారని నేను నమ్ముతున్నాను. కొద్దిగా అనారోగ్య పరిస్థితుల వల్ల రాలేకపోయినాను. కానీ యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు మీ ముందు మీతో పాటు ఉదయకాల సమయం ఉన్నాను. మరి ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 38 స్టార్ట్ చేసుకుందామా. మొన్నటి దినమున మనం Psalms 27 ఫస్ట్ 6 వర్సెస్ చదువుకున్నాం కదా. మరి ఈరోజు రిమైనింగ్ వర్సెస్ చదువుకుందాం. రండి, నాతో పాటు కలిసి చదవండి. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము. నా సన్నిధికి వెతుకువాడిని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము. కోపము చేత నీ సేవకుని తొలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగినాడనేకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమును నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వమును వెళ్ళగ్రొత్తు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతును. నన్ను నమ్ముకము. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదవును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మనం చదువుకున్న ఈ Psalms 27 చాప్టర్ ఇస్ అ ప్రేయర్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇస్ అ ప్రేయర్ ఆఫ్ ట్రస్ట్. దావీదు తన విశ్వాసముని కనపరుస్తున్నాడు ఈ వచనాలలో. ఆయన ఎంత విశ్వాసం కనపరుస్తున్నాడంటే, దేవా, నీవే నా మార్గము, సత్యము, జీవము, కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. నా కీడు నా మీదకి వచ్చినను నాకు ఎటువంటి భయం లేదు అని దావీదు ఈ వచనాలలో మనకు నేర్పిస్తున్నాడు. ఇంకోటి ఏం నేర్పిస్తున్నాడు అంటే, చివరి వచనాలకు వచ్చే వరకు దేవుని గైడెన్స్ కోసము దావీదు కోరుకుంటున్నాడు. దేవా, నన్ను నడిపింపవా. ఇంకోటి ఆయన ఎంకరేజ్ చేసుకుంటున్నాడు. ఆయనతో పాటు నన్ను కూడా ఏం ఎంకరేజ్ చేస్తున్నాడు తెలుసా? దేవుడి సన్నిధిలో ఉన్న ఏ మనిషికి కూడా ఏ అపాయము కలగదు. అపాయము కలిగినను ఆయన కాపాడతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు అని దావీదు ఈ వచనాల ద్వారా మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నిజమే కదా? అలాంటి విశ్వాసం మరి నీకు నాకు ఉందా? అలాంటి దావీదు కనపరిచిన విశ్వాసం మనం కనపరచగలుగుతున్నామా? కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడు, దేవా, నన్ను ఎందుకు ఇట్లా చేసినామని మనం అనుకుంటున్నాం మేము. కానీ దావీదు అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆయన హృదయపూర్వకంగా దేవుడి పైన విశ్వాసం ఉంచినాడు. అందుకే దేవుడు ఆయనకు బైబిల్లో ఒక మాట ఇచ్చినాడు, నా హృదయానుసారుడా అని దావీదుకు మాట కలిగి ఉంది. ఎందుకంటే ఆయన ఎల్లవేళలా, ఏ నిమిషం కాదు, ఏ సెకండ్ కాదు, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన దేవుడిని ఎప్పుడు విడనాడలేదు. దేవుడిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఈ వచనాలలో ఆయన దేవుడి సన్నిధిని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో కూడా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము కూడా దావీదు వలె విశ్వాసముతో ఈ దినమంతా సమయం గడుపుదామా. నువ్వే సమస్యలో ఉన్నా, నువ్వే బాధలో ఉన్నా, నువ్వే కష్టంలో ఉన్నా, నువ్వే పొజిషన్లో ఉన్నా, దేవుడు నిన్ను కాపాడతాడు. ఆనాడు యోసేపును ఆ గోతిలో నుండి తీసిన దేవుడు, ఆనాడు దానియేలును సింహపు బోనులో నుండి తీసిన నా దేవుడు, ఆనాడు దావీదును అంత కష్టం ఉన్నప్పుడు, అంత నష్టమైనప్పుడు కూడా ఆయనను కాపాడిన దేవుడు ఈరోజు నన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలము నువ్వు నేను చేసేది ఒక్కటి మాత్రమే, ఆయన పైన 100% విశ్వాసం ఉంచడం. లేదు, కొంచెమే విశ్వాసం, నేను దేవుణ్ణి విశ్వసిస్తాను అన్ను అంటావు, కానీ అది నెక్స్ట్ మినిట్ ఆ కార్యం జరగకపోతే నువ్వు మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతావేమో. ఆ రీతిగా నీ విశ్వాసం ఉందేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? ఆ రీతిగా మన విశ్వాసం ఉండకూడదు. మనం హృదయపూర్వకంగా మొత్తం మన శరీరం, ధ్యానం, కళ్ళు, చేతులు అన్నిటితో సమస్తంతో యెహోవాని నమ్మిన ఎడల మనకి ఏ అపాయం కలగదు. ఆయన మనకు గైడెన్స్ ఇస్తాడు, ఆయన మనకు సహాయంగా ఉంటాడు. కాబట్టి బాధలో ఉన్న మీ ప్రతి ఒక్కరికి, నిరాశలో ఉన్న మీ ప్రతి ఒక్కరికి ఈ చాప్టర్ ఎంకరేజ్మెంట్. దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ సిగ్గుపడరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి కళ్ళు మూసుకుందామా. ఈ దినం ఇచ్చినందుకు వందనములు నాయన, నీకే స్తోత్రం నాయన. ఈ చాప్టర్ ద్వారా మాతో మాట్లాడినావు యేసయ్య. మా విశ్వాసం ఏ రీతిగా నీ పైన ఉంచుకోవాలని నేర్పించినావు తండ్రి యేసయ్య నాయన. దేవా, నీ సన్నిధిలో ఆనందం ఉందని నాయన నేర్పించినావు యేసయ్య నాయన. నువ్వు మా కొండ మా ఆశ్రయదుర్గం యేసయ్య. మాకు ఎటువంటి భయం లేదని నాయన నేర్పించినావు తండ్రి యేసయ్య. ఈ దినం నీకు అప్పగించుకుంటూ అయ్యా మమ్మల్ని గైడ్ చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చినాం స్వామి. ఆమేన్. అందరు కూడా ప్రార్థించండి, అందరు కూడా బైబిల్ చదువుకోండి, అందరు కూడా దేవుడి వాక్యంలో బలపడండి. ఎందుకంటే అంత్యదినములు త్వరలోనే రానే ఉన్నాయి. కొన్ని రోజులైతే మనకి బైబిల్ ఉండదు, ఒక్కోసారి ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి వచ్చే ముందే మనం దేవునిలో 100% ట్రస్ట్ చేసి 100% మనము ఆయనలో విశ్వాసంతో జీవిద్దాం. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.